బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ పల్లెల్లో పేరుగాంచినటువంటి పేద ప్రజల కోసం కడదాకా శ్వాస ఉన్నంత వరకు పోరాడినటువంటి అమరవీరుడు ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరపున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎర్ర సత్యమన్న అంటే ఇది పేదవాళ్లకు ఒక కొండంత ధైర్యం. అట్లాంటి ఎర్ర సత్యమన్న ఈరోజు పాలమూరు పేద ప్రజల ఇవాళ పల్లెల్లో పెరుగన్నం లాంటివాడు. ఇవాళ తను బతుకున్నన్ని రోజులు పేదవాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. ఎక్కడ అన్యాయం జరిగినా దిక్కుమొక్కు లేని ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ఈరోజు ఆ రోజుల్లోనే ఇవాళ బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, ఇవాళ బడుగు బలైన వర్గాలు ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవాలని పోరాడినటువంటి గొప్ప నాయకుడు ఎర్ర సత్యమన్న. ఎర్ర సత్యమన్న చరిత్రను కొంతమంది ఇవాళ కనుమరుగు చేయాలని చూస్తున్నారు తప్ప అది జరిగే పని కాదు. ఈరోజు వేలాది మంది ప్రజలు ఈ పాలమూరు చౌరస్తాలో ఇప్పటికీ ఎర్ర సత్యమన్న మా హృదయాలలో ఉన్నాడు, ఎర్ర సత్యమన్న జీవించే ఉన్నాడు అని చెప్పి వేల మంది ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది అగ్రకుల నాయకుల మీద ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు, అదేవిధంగా ప్రాజెక్టులకు వాళ్ళ పేరు పెడుతున్నారు. జైపాల్ రెడ్డి ప్రాజెక్ట్ అని పెట్టారు, ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్ అని పెట్టారు. కాబట్టి ఎర్ర సత్యమన్న పేరు మీదుగా వారి స్మారక స్మృతి వనాన్ని పాలమూరులో ఒక 5 ఎకరాల్లో భారీ విగ్రహాన్ని పెట్టి ఒక 5 ఎకరాలలో ఎర్ర సత్యమన్న స్మృతి కేంద్రం అని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఒక అగ్రకుల నాయకుడు సంబంధించిన వారి పేరు పెడదామంటారు. మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘం, వారికి సంబంధం లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎర్ర సత్యమన్న పేరు పెట్టాలి. ఎందుకు పెట్టరు? మా బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక ఎర్ర సత్యం. ఎర్ర సత్యం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. వారు ఈ పాలమూరు రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిండు. ఇప్పుడున్నటువంటి అగ్రకుల నాయకులు ఏం చేశారు? వాళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారు? జిల్లాలలో 5 ఇవాళ పాలమూరును విభజించి 6 జిల్లాలు చేశారు. 6 జిల్లాల్లో ఒక జిల్లాకు ఎందుకు ఎర్ర సత్యమన్న పేరు పెట్టరు? కాబట్టి వర్ధంతి సందర్భంగా చెప్తున్నాం, పాలమూరు జిల్లాలో ఒక జిల్లాకు ఎర్ర సత్యమన్న జిల్లాగా పేరు పెట్టాలి. లేకపోతే మాత్రం సత్యమన్న అభిమానులతోటి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం.